నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం। ఈ శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయ గాథలను మీకు అందించే ప్రయత్నం చేస్తోంది మీ నేలతల్లి। ఇవాల్టి కార్యక్రమంలో పెరుగుతున్న పసుపు ధరలతో పాటు పొద్దుతిరుగుడు పంటల్లో అధిక దిగుబడుల కోసం రైతులు పాటిస్తున్న సరికొత్త విధానాలను తెలుసుకుందాం। తెలంగాణలో పసుపు రైతుల్లో ఆనందం కనబడుతోంది। అంతర్జాతీయంగా పసుపుకు డిమాండ్ పెరగటం, ఇతర దేశాల నుంచి దిగుమతులను సైతం నిలిపివేయటంతో కొన్ని రోజులుగా పసుపు ధరలు పెరిగి రైతు పంట పండినట్లయింది। దేశంలో అతిపెద్ద పసుపు మార్కెట్గా పేరొందిన ఇందూర్ వ్యవసాయ మార్కెట్లో పసుపు ధరలు సరికొత్త రికార్డు సృష్టిస్తోంది। రోజు రోజుకు ధరలు పెరుగుతుండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు। రికార్డు స్థాయిలో పెరుగుతున్న పసుపు ధరలపై హెచ్ఎంటీవీ నేలతల్లి స్పెషల్ రిపోర్ట్। నిన్న మొన్నటి వరకు బిక్కముఖంతో దిగాలుగా ఉన్న పసుపు రైతుల ముఖాలు వెలిగిపోతున్నాయి। పసుపు ధరలు ఆల్ టైం రికార్డులను నమోదు చేస్తూ ఉండడంతో రైతుల పంట పండినట్లయింది। దేశంలో రాష్ట్రంలో పసుపు విక్రయాలకు అతి పెద్ద మార్కెట్గా ఉన్న నిజామాబాద్లో క్వింటాకు 15,000కు పైగా ధర చేరుకుంది। నిజామాబాద్ మార్కెట్లో గత 10 రోజుల వ్యవధిలోనే క్వింటాల్ ధర ఏకంగా 5 నుంచి 6,000 పెరిగింది। రానున్న రోజుల్లో పసుపు ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి। పసుపునకు మంచి ధర వస్తూ ఉండడంతో రైతులు తమ పంటను అమ్మేందుకు పెద్ద ఎత్తున మార్కెట్కు తరలుతున్నారు। భారతదేశంలో ప్రధానంగా మహారాష్ట్రలోని సాంగ్లీ, తమిళనాడులో ఈరోడ్, తెలంగాణలోని నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్లో పసుపు విక్రయాలు జరుగుతాయి। గత ఏడాది చివరన పసుపు కొనుగోలు ప్రారంభం కాగా 15 రోజుల నుంచి రోజు 10,000 క్వింటాలు పసుపు విక్రయాలు ఒక నిజామాబాద్ మార్కెట్లోనే జరుగుతున్నాయి। 10 రోజుల నుంచి 14 నుంచి 15,000 రూపాయల పైబడి ధర ఇందూర్ మార్కెట్లో పలుకుతోంది। నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి పసుపును అమ్మకాల కోసం పెద్ద సంఖ్యలో ఇందూర్ మార్కెట్కి తీసుకొస్తున్నారు। ఇప్పటి వరకు 2 లక్షల క్వింటాల వరకు అమ్మకాలు జరగ్గా సీజన్ పూర్తయ్యే నాటికి 6 లక్షల క్వింటాల వరకు పసుపు వచ్చే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి। ధరలు పెరగడంతో రైతులకు ఎక్కువ లాభం చేకూరుతుందని అన్నదాతలు అంటున్నారు। పసుపు పంట ఇంతకు ముందు ఎకరం వేసిన ఉంటుంది, అప్పుడు పోయిన సంవత్సరం రేట్ లేదు, పోయిన సంవత్సరము 5,000 ఉండే రేటు, ఈ సంవత్సరము 2 ఎకరాలు వేసుకున్నాము। ఒకసారి తీసుకొచ్చినాము, ఫస్ట్ టైం చేసినప్పుడు 12,500 పోయినుండి, ఇప్పుడు సెకండ్ టైం వేసినాము, ఇప్పుడు 13,000 నుంచి 15,000 దాకా అవుతుంది। ఈసారి కొద్దిగా పసుపు దిగుబడి మంచిగా వచ్చింది। ప్రతి సంవత్సరం ఇలాగే వస్తే మంచిగా ఉంటుండే, గవర్నమెంట్ కూడా ఇంకా అధిక రేట్ వచ్చేటట్లు, అత్యధిక రేటు ఇదే రేటు ఉండేటట్లు చర్యలు తీసుకోవాలా, వ్యాపారులు కుమ్మక్కు కాకుండా చూసుకోవాలా। ఈ సంవత్సరం కొంచెం హర్షం వ్యక్తం చేస్తున్నాం, పసుపు పంట మంచిగా వచ్చింది దానికి। పసుపు పంటకు గతంలో క్వింటాల్కి 6,000కు మించి ధర ఎప్పుడూ రాలేదు। దీంతో ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు అడుగులేశారు। అయితే రాబోయే సీజన్కు ఊహించని విధంగా పసుపు సాగయ్యే అవకాశం కనిపిస్తోంది। ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పసుపు బోర్డు ప్రకటన, జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో పసుపునకు విపరీతమైన డిమాండ్ పెరగడంతో ధరలు పెరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు। కాస్మెటిక్స్ తయారీ కంపెనీలు, ఫార్మా కంపెనీలు, పసుపు ప్రాడక్ట్ కంపెనీలు పసుపు కొనేందుకు పోటీ పడుతూ ఉండడమే ఈ ధరలకు కారణమని మార్కెటింగ్ అధికారులు అంటున్నారు। తెలంగాణ పసుపు పంట ప్రసిద్ధిగా చెందింది నిజామాబాద్ జిల్లా మార్కెట్ అని చెప్పుకోవచ్చు। నిజామాబాద్ జిల్లాలో పెద్ద ఎత్తున పసుపు కొనుగోళ్లు కొనసాగుతున్నాయి। గత నెల రోజులుగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో పసుపు కొనుగోళ్లు కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది। గత నెల రోజులుగా ఇప్పటి వరకు 1,00,000 క్వింటాల మేరకు కొనుగోలు జరిపినట్లు మార్కెట్ అధికారులు చెప్తుండగా మరో 6 లక్షల మేరకు కొనుగోలు జరిపే పరిస్థితి నెలకొంది। ప్రస్తుతం నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్లో ఆల్ టైమ్ రికార్డు ధర పలికిందని చెప్పుకోవచ్చు। 2011లో 16,000 ధర పలికిన పసుపుకు 2 రోజులుగా 14,000 నుంచి 15,000 మద్దతు ధర లభిస్తున్న పరిస్థితి నెలకొంది। దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు। నిజామాబాద్ మార్కెట్కు ముఖ్యంగా నిజామాబాద్, ఆదిలాబాద్, జగిత్యాల, వరంగల్ వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున పసుపు తరలి వస్తున్న పరిస్థితి నెలకొంది। ప్రస్తుతం ప్రతిరోజు 10,000 క్వింటాలకు పైగా పసుపు ఇక్కడ కొనుగోళ్లు కొనసాగుతున్నాయి। ఈనాం వ్యవస్థ ద్వారా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ నూతన విధానం ద్వారా
రైతులు తీసుకువచ్చిన పంటకు బిడ్డింగ్ వేస్తున్న వ్యాపారులు అధిక మొత్తంలో బిడ్డింగ్ వచ్చిన వ్యాపారి నుంచి కొనుగోలు చేసే పరిస్థితి తీసుకువచ్చిన పరిస్థితి నెలకొంది. అయితే నిజామాబాద్లో రికార్డు స్థాయిలో 15,000 ధర పలకడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. పచ్చ బంగారానికి గత కొన్ని రోజులుగా మంచి రోజులు వస్తున్నాయని కూడా చెబుతున్న పరిస్థితి నెలకొంది. గత ఏడాది చూసుకున్నట్లయితే 5-6 వేలకు మాత్రమే క్వింటాలు పలికిన పసుపు ప్రస్తుతం 12,000 నుంచి 15,000కు రావడంతో ఆశలు చిగురిస్తున్న పరిస్థితి నెలకొంది. పసుపు సాగుపై రైతులు మరింత ముందుకు వచ్చే పరిస్థితి నెలకొంది. జాతీయంగా అంతర్జాతీయంగా తెలంగాణ పసుపుకు ముఖ్యంగా డిమాండ్ నెలకొంది. కరోనా తర్వాత పసుపుకు వివిధ ఔషధాలు అదేవిధంగా వివిధ వంట సామాగ్రిలకు కూడా ఈ పసుపును వినియోగిస్తున్న నేపథ్యంలో దీనికి డిమాండ్ మరింత పెరుగుతున్న పరిస్థితి నెలకొంది. తెలంగాణ రాష్ట్రంలో పసుపు పంట ఎక్కువగా నిజామాబాద్ జిల్లాలో సాగవుతుంది. దేశంలోనే పసుపు సాగులో నిజామాబాద్ జిల్లాకు ప్రముఖ స్థానం ఉంది. బాల్కొండ, ఆర్మూర్, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ పరిధిలో సుమారు 40,000 ఎకరాల్లో పసుపు సాగు చేస్తారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 44,013 ఎకరాలలో పసుపు పంట సాగవుతుంది. ఎకరాకు సరాసరి దిగుబడి 1,828 ఎండు కొమ్ములొస్తున్నాయని రైతులు అంటున్నారు. నిజామాబాద్ తర్వాతి స్థానాల్లో జగిత్యాల, నిర్మల్, వరంగల్ జిల్లాల్లోనూ పసుపు పంటను సాగు చేస్తున్నారు. గతంలో గిట్టుబాటు ధర లేకపోవడంతో ఈ ఏడాది 30% పంట తగ్గించారు. పసుపును భూమిలో నుంచి తీయటంతో పాటు వాటిని మార్కెట్లో తరలించే వరకు రైతులకు ఎంతో వ్యయ ప్రయాసలతో కూడుకున్న పని. దీని కారణంగా కొంతమంది రైతులు వెనక్కి తగ్గిన పెరుగుతున్న ధరల కారణంగా కొత్త ఆశలు చిగురుస్తున్నాయి. స్పైస్ బోర్డు ఆధ్వర్యంలో అవగాహన కల్పించటం, పసుపు బోర్డు వల్ల ఇప్పుడు మంచి ధర పొందుతారని మార్కెటింగ్ అధికారులు అంటున్నారు. నిజామాబాద్ మార్కెట్లో పసుపు ధర ఎన్నడూ లేని విధంగా గరిష్టంగా నమోదవుతోంది. రోజురోజుకు పసుపు ధరలు పెరుగుతూ ఉండడంతో రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. 10 ఏళ్లుగా అత్యల్ప ధరలతో కుదేలైన రైతులకు ప్రస్తుత రేట్లు జీవం పోస్తున్నాయి. ఇందూరు పసుపు రైతులకు మార్కెట్ కమిటీ శుభవార్త చెప్పింది. క్వింటా పసుపు పంటకు దాదాపు 15,000 పైచిలుకు ధర నిశ్చయించింది. ఫలితంగా కొన్నేళ్లుగా అరకొర ధరలతో కుదేలైన అన్నదాత ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత ధరలు పసుపు రైతులకు మళ్లీ జీవం పోస్తున్నాయి. బాల్కొండ మండలం వన్నెల్ బికి చెందిన పన్నాల రాజేందర్ తీసుకొచ్చిన పసుపు కొమ్ముకు 16,000 రూపాయల ధర వచ్చింది. బద్దం సంతోష్, ఏ రాజేందర్ అనే రైతులు తీసుకొచ్చిన పసుపునకు 15,025 రూపాయల ధర పలికింది. 2011లో క్వింటా ఆల్ టైమ్ రికార్డు ధర 16,166గా నమోదైంది. 10 ఏళ్లలో ఈ ధర రావడం ఇదే తొలిసారని, మళ్లీ పసుపు పంటకు నిజామాబాద్ జిల్లాలో పూర్వ వైభవం వస్తుందని పసుపు రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 5,000, 4,500 క్వింటల్ ఉంటుండే. చాలా మంది పెట్టడమే బంద్ చేసిరు. కానీ ఈ ఏడాది బాగా మంచిగానే అనిపిస్తున్నది. 14,000, 15,000 దాకా మంచి మాలు. 10-12,000 నుంచి చాలా 15,000 దాకా పోతుంది కాబట్టి మంచిగానే అనిపిస్తున్నది. ఎందుకంటే ఇప్పటిదాకా అయితే లాభాలు రాలేవు, ఇప్పుడు చాలా అవుతున్నాయి. గిట్టుబాటు ధర 15,000 పైన ఉంటేనే, 14-15,000 పైన ఉంటేనే మాకేమైనా రైతులకు బెనిఫిట్. ఇన్ని సంవత్సరాలుగా నష్టాలనే ఉన్నాము. దాదాపు ఒక 8-10 సంవత్సరాల నుంచి ఆశతోని బతికినాం. ఇన్ని రోజులు పసుపు పంటకు రేట్ వస్తుంది అట్లనే కంటిన్యూ పండించుకుంటూ వచ్చినాం. కానీ ఇన్ని రోజులు ఏ లాభాలు రాలేదు. ఈ సంవత్సరం కొంచెం సంతోషకరమైన రేట్లు వస్తున్నాయి. 14,000 నుంచి 15,000 పోతున్నాయి, సంతోషము. కాకపోతే పెట్టుబడికి కూడా ఖర్చు పెరిగింది. ఇంకా మంచి రేట్లు రావాలని కోరుకుంటున్నాం. ప్రపంచ పసుపు ఉత్పత్తిలో, వినియోగదారుల్లో, ఎగుమతిదారుల్లో భారత్ అతి పెద్దదని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఇటీవల ప్రకటించింది. 2022-23 సంవత్సరంలో భారత్లో 3.24 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో పసుపు సాగు చేశారు. ప్రపంచ పసుపు ఉత్పత్తిలో 75% పైగా అంటే 11.61 లక్షల టన్నుల ఉత్పత్తి జరిగింది. దేశంలో సాగయ్యే పసుపులో దాదాపు 70% నిజామాబాద్ నుంచే ఉత్పత్తి చేస్తున్నారు. 2020లో ఎంపీ అరవింద్ చొరవతో నిజామాబాద్లో సుగంధ ద్రవ్యాల బోర్డు రీజనల్ ఆఫీసును కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసి 30 కోట్ల బడ్జెట్ను కేటాయించారు. తర్వాత కర్క్యూమిన్ ఆధారిత పసుపు మార్కెటింగ్ కోసం దేశంలోనే మొదటిసారిగా నిజామాబాద్ మార్కెట్లో 2021లో నాంది పలికారు. కొన్నేళ్లుగా పసుపుకు మద్దతు ధర లేక దిగాలు చెందిన అన్నదాతలు పంట సాగును
వెనక్కి తగ్గిన పరిస్థితి నెలకొంది. పసుపు బోర్డు ప్రకటనతో రికార్డు స్థాయిలో ధరలు పలుకుతున్నాయి. నిలకడగా ధరలు ఉండే విధంగా చొరవ చూపాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో పంట మరింత పెరిగే అవకాశం ఉందని కూడా రైతులు చెబుతున్న పరిస్థితి. పసుపు కొత్త వంగడాల అభివృద్ధితో పాటు పంట వేసిన తర్వాత అవసరమైన సలహాలు, సూచనలను పసుపు బోర్డు ఇవ్వనుంది. తద్వారా కర్క్యుమిన్ శాతం, నాణ్యత, దిగుబడి పెంచేలా రైతులకు సహకారం అందనుంది. ఇక పసుపు పంట మార్కెటింగ్ కోసం అంతర్జాతీయ కంపెనీలను తీసుకువచ్చే బాధ్యత సైతం బోర్డు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో పసుపునకు 20,000 ధర పలికే అవకాశం కనిపిస్తుండటంతో రైతుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.